పశ్చిమాసియాలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుండగా ప్రతిగా ఇరాన్ ధీటైన పోరాటం చేస్తోంది. హార్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుని నౌకల రాకపోకలను పూర్తిగా నియంత్రించింది. గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా దాదాపు నిలిచిపోయింది. ఈ ప్రభావం అంతర్జాతీయంగా పడుతోంది. భారత్లోనూ కొంతమేర ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ నానాటికి క్షీణిస్తోంది. ఇప్పటికే జీవితకాల కనిష్టానికి పడిపోయింది. ఒక్కరోజే 86 పైసల మేర విలువ తగ్గిపోయింది. ఈ కారణంగా పలు వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. హోటళ్లలో తినుబండారాల ధరలు ఇప్పటికే రెట్టింపయ్యాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే రూపాయి విలువ మరింత పడిపోయి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయని అంటున్న స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సీనియర్ ప్రొఫెసర్ రమణమూర్తితో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పైన యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాయి. దీని ప్రభావం పలు దేశాలపైన పడుతుంది. అదేవిధంగా మన భారతదేశం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం భారత్ పైన యుద్ధ ప్రభావం ఎంత ఉంది, ఆర్థికంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తున్నాయి, ద్రవ్యోల్బణము, రూపాయి మారకం విలువకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రమణమూర్తి గారు మనతో ఉన్నారు. ఈ ఆర్థిక సంబంధించిన వివరాలను రమణమూర్తి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్, ద్రవ్యోల్బణం మన దేశంలో ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉంది, ఇదివరకు ఏ విధంగా ఉంది, యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎలా ఉంది, రాబోయే రోజుల్లో అంటే యుద్ధం కొనసాగితే ఎలాంటి ఇబ్బందులు, అంటే ద్రవ్యోల్బణం విషయంలో ఏ విధంగా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది? మన ద్రవ్యోల్బణ సూచి ప్రస్తుతానికైతే అది 4% దగ్గరే ఉందండి. ఇంకా ఎందుకంటే డేటా రావడానికి, అది ఎస్టిమేట్ కావడానికి టైం పడుతుంది. ప్రస్తుతం మనకింకా పెట్రోల్ ధరలు ఇంకా పెరగలేదు. కమర్షియల్ గ్యాస్ ధర బ్లాక్ మార్కెట్లో పెరిగింది, 4,000 దాకా పెరిగింది. అలాగే హోటళ్ళు కూడా ఎక్కువ ఛార్జింగ్ చేస్తున్నారని విన్నాము. కాబట్టి ఇంకా మనకింకా అన్ని ధరల మీద దీని ప్రభావం రావడానికి టైం పడుతుంది. ప్రస్తుతానికైతే చాలా చిన్న వ్యాపారస్తులు, చిరు బండ్ల మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళు, తర్వాత నూడిల్స్ అమ్ముకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలామంది 70% మూసేసుకున్నారు అని తెలుస్తుంది. చాలా నగరాల్లో హోటల్స్లో మెన్యూ ఆల్మోస్ట్ 60% తక్కువ చేసేసారు. ఓన్లీ 30-40% మాత్రమే సర్వ్ చేస్తున్నారు. ఆ రకంగా బిజినెస్ అనేది ఇప్పుడైతే ధరల మీద పూర్తి ప్రభావం అనేది మనకి ఒక నెల తర్వాత చూపించడం కనిపిస్తుంది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ కనిష్టానికి పడిపోయింది. 94 రూపాయలకు పైగా కూడా కొనసాగుతుంది. అది ఈ మేరకు రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఇంకా ఎంతకు వెళ్ళొచ్చు? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంత ఉందో దాన్ని బట్టి వెంటనే రూపాయి అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. అది 2.2% పర్ జీడిపి ఉంది ప్రస్తుతానికి. ఇది కనుక 2.5-2.6% జీడిపి కాగానే వెంటనే రూపాయి డివాల్యూ అవుతూ ఉంటుంది. గత 1 మంత్గా పోలిస్తే రూపాయి 3 రూపాయలు డివాల్యూ అయింది. 3 రూపాయలు అంటే అబౌట్ 4%. గత 3 ఏళ్లుగా చూస్తే ఆల్మోస్ట్ 45% రూపాయి డివాల్యూ అయింది. అండ్ క్రూడ్ ఆయిల్ ధర 60 రూపాయలు ఉన్నప్పుడే మన రూపాయి విలువ క్షీణిస్తుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర 120 నుంచి 150, 200 వస్తే తప్పకుండా మన యొక్క దిగుమతుల ఖర్చు పెరిగిపోతుంది. అంత కొనుగోలు శక్తి మన దగ్గర ఉండకపోవడం వల్ల రూపాయి గ్యారంటీగా పతనమయ్యే అవకాశం ఉంది. ఎంత అవుతుంది అనేది మనం ముందు చెప్పలేము, కానీ అది 110 అయినా 120 అయినా మన దేశానికి చాలా ప్రమాదకరం. మనం చాలా ఎఫర్ట్ చేయలేము. వెంటనే మనం పెట్రోల్ ధరలు బాగా పెంచాల్సి వస్తుంది. ఎన్నో ధరలు పెరుగుతాయి అని ఒకటే కాకుండా. కాబట్టి ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఒక 10% నుంచి 15% దాకా పెరుగుతుందో దానికి ఎక్స్చేంజ్ రేట్కి కూడా సంబంధం ఉంటుంది. ఒకదాన్ని ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాయి. ఎక్స్చేంజ్ రేట్ ఇన్ఫ్లేషన్ని పెంచుతుంది. ఇన్ఫ్లేషన్ రేటు ఇంకా రూపాయిని ఇంకా క్షీణించేలాగా చేస్తుంది. ఎందుకంటే మనకి దిగుమతుల మీద విపరీతమైన ఆధారపడడం వల్ల మన ఎకానమీ చాలా వల్నరబుల్. అది ఎక్కడో ఒకరికి వచ్చి ఆగుతుంది. ఆ ఆగేలోగా చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఈలోగా జీడిపి మీద దాని ప్రభావం విపరీతంగా ఉండి జీడిపి 4-5% పడిపోయే పాపం. ఇప్పుడు ఏదైతే 6.5 అనుకుంటున్నామో అది కాస్త 4 దగ్గరకు వచ్చి పడిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల. ఓకే సార్, ప్రధానంగా ఇంటర్నేషనల్గా డాలర్ ఈ మధ్యన బలపడుతుంది. అంటే పెట్రో డాలర్ల వల్ల డాలర్ కాస్త పుంజుకున్నట్టు కనిపిస్తుంది. కానీ అంతకుముందు
పలు సమీకరణాల వల్ల అంటే శాంక్షన్స్ వల్ల కూడా డాలర్ బలహీనపడినట్టు కూడా పలు నివేదికలు చెప్తున్నాయి. ఆ సందర్భంలోనూ కూడా మన రూపాయి విలువ కూడా పడిపోతూనే వచ్చింది సార్. దీనికి కారణాలు ఏంటి సార్? డాలర్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతుంది. అది అమెరికా కూడా కోరుకుంటుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత డాలర్ చాలా ఓవర్ వాల్యూడ్గా ఉంది. డాలర్ ఓవర్ వాల్యూడ్గా ఉండడం వల్ల అమెరికాలో పెట్టుబడి పెట్టట్లేదు, అందువల్ల అమెరికన్ జీడిపి పెరగట్లేదు అని ట్రంప్ నమ్ముతాడు. కాబట్టి డాలర్ని డివాల్యూ చేద్దామని అనుకుంటాడు. సో డాలర్ డివాల్యుయేషన్ అనేది మిగతా కరెన్సీలతో పోలిస్తే డివాల్యుయేషన్ దాని విలువ క్షీణించడం అనేది ఉంది. కానీ రూపాయి దగ్గరికి వస్తే రూపాయి ఎప్పుడు బలహీనపడుతూ వచ్చింది. ఎందుకంటే బహుశా మనకి ఇంపోర్ట్ డిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వీటన్నిటి వల్ల ఫార్వర్డ్ ప్రైసెస్ అనేవి ఉంటాయి. కాబట్టి ముందే ఇవి కొనుగోలు అనేవి జరుగుతాయి. కాబట్టి ఫార్వర్డ్ మార్కెట్స్ ఇంపాక్ట్ వల్ల మనకి గ్లోబల్ అనిశ్చితత ఎప్పుడైతే ఇక్కడ టారిఫ్స్ పెంచడము, ట్రంప్ రాగానే అన్ని కంట్రీల మీద టారిఫ్లు పెంచడము, అసలు ఈ ట్రేడ్ జరుగుతుందా లేదా అని అనిశ్చిత, మన ఎక్స్పోర్ట్ జరుగుతాయా లేదా అనిశ్చిత, వీటి వల్ల ఏమైందంటే ఈ అనిశ్చితి వల్ల మన రూపాయి పతనం కావడం మొదలుపెట్టింది. సో కాబట్టి మనకి రూపాయి మన డాలర్ల మీద ఎన్నాళ్ళైతే ఇంత భయంకరంగా మనం డిపెండ్ అవుతామో అంతకాలం కూడా మనకి రూపాయి పతనం జరుగుతూ ఉంటుంది. మనం డాలర్ నుంచి మనం కూడా బయటకు వచ్చి ఏ బ్రిక్స్ కరెన్సీయో లేకపోతే యువాన్ వైపో కనుక మనం వెళ్ళగలిగితే కొంతవరకు మన డాలర్ తోటి మన దిగజారడం అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, ఫారెన్ కరెన్సీ నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతానికి చేపట్టాల్సిన చర్యలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? రూపాయి మన దగ్గర రిజర్వ్స్ విదేశీ పెట్టుబడుల వల్ల మన దగ్గర ఒక 6 నెలలకు సరిపడ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. కానీ రిజర్వ్స్ మనవి కావు. అవి విదేశీ పెట్టుబడులు వాళ్ళు మదుపు చేసుకుపోయారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. ప్రతి నెల వాళ్ళు యాక్చువల్లీ ఈ గత 1 ఇయర్గా యాక్చువల్లీ నెట్ ఇన్ఫ్లోస్ అనేవి తగ్గుతున్నాయి, అంటే అవుట్ఫ్లోస్ పెరిగాయి. కానీ ప్రస్తుతానికి మనకు ఆ రిజర్వ్స్ ఉండడం వల్ల మనం వెంటనే ఇంకెక్కడి నుంచి అప్పు తెచ్చుకుని మనం కట్టగలం. కాబట్టి మనకి వెంటనే పేమెంట్ సంక్షోభం అయితే లేదు. కానీ మనకి రూపాయి డివాల్యుయేషన్ అనేది మాత్రం తప్పదు. ఎందుకంటే మనకి ఎగుమతుల కంటే దిగుమతులు ఒక 30% ఎక్కువ ఉన్నాయి. ఈ గ్యాప్ ఎప్పుడైతే పెరుగుతుందో అంతవరకు రూపాయి పతనం అనేది జరుగుతూ ఉంటుంది. రూపాయి పతనం వల్ల జీడిపి అనేది కూడా కుంటుపడుతుంది. ఎందుకంటే రూపాయి పతనం వల్ల మనం దిగుమతులు చేసుకోలేము. ఎప్పుడైతే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు దిగుమతులు చేసుకోలేమో మన పెట్టుబడులు తగ్గుతాయి. ఎందుకంటే మన పెట్టుబడులు చాలా ఇంపోర్ట్ డిపెండెంట్. అవి ఇంటర్మీడియట్ గూడ్స్ కావచ్చు, అవి క్యాపిటల్ గూడ్స్ కావచ్చు. అవి ఇంపోర్ట్ చేసుకుంటేనే మనకి అదనపు పెట్టుబడి అనేది జరుగుతుంది. కెపాసిటీ ఇన్స్టాలేషన్, కెపాసిటీ గ్రోత్ అని. కాబట్టి మనం ఏవైతే సేవింగ్స్ మాపప్ చేసుకున్నామో వాటి విలువ తగ్గిపోతుంది. వాటితోటి మనం అన్ని కొత్త మిషన్స్ కొనలేము, అంత కొత్త రా మెటీరియల్స్ కొనలేము. అంతవరకు గ్రోత్ కాంప్రమైజ్ అయిపోతుంది. ఆ గ్రోత్ ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఫార్మల్ సెక్టర్ అంటే కార్పొరేట్ సెక్టర్ కనుక కొంత ష్రింక్ అయితే ఆ సెక్టర్ మనకి ఇన్ఫార్మల్ సెక్టర్ మీద పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క గ్యాస్ కొరత లేకపోతే మన ఫెర్టిలైజర్ కొరత వీటి వల్ల వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గితే కూడా వేరే రంగాలకి అక్కడ ధరలు పెరుగుతాయి. ఆ ధరలు పెరగడం వల్ల వాళ్ళ యొక్క లాభాల రేటు తగ్గిపోతుంది కాబట్టి అక్కడ పెట్టుబడి తగ్గిపోతుంది. సో మన ఎకానమీ మీద ఇవి చాలా సర్క్యులర్ ఫ్లో ఒక ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా బంగారు, వెండి అనేది కూడా పెట్టుబడికి ఒక సాధనంగా ఉంటుంది. ప్రస్తుతము అంటే ఇప్పటి వరకు కూడా అబ్నార్మల్గా పెరుగుతూ వచ్చినాయి బంగారు, వెండి ధరలు. ఇప్పుడే కాస్త స్థిరీకరించింది. ప్రస్తుతం ఈ యుద్ధం వల్ల అవి కూడా అంటే ప్రధానంగా RBI కానీ ఇతర ప్రపంచ బ్యాంకులు కానీ ఆ దేశాలకు సంబంధించిన కేంద్ర బ్యాంకులు కానీ ఎక్కువగా బంగారు, వెండిలో పెట్టుబడులు పెట్టి ఉన్నాయి. ప్రస్తుతం యుద్ధం వల్ల అవి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాటి ధరలు? ప్రస్తుతానికి బంగారం, వెండిల మీద ఒక షార్ట్ టర్మ్ స్వల్పకాలికమైన షాక్ గురయ్యాయి. అవి ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో బంగారము అమ్మకం కానీ కొనుగోలు కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు అక్కడ సంక్షోభం ఉండడం వల్ల అసలు కొనుగోళ్లు లేవు, అమ్మకాలు లేవు. బంగారం ధర, వెండి ధర రెండూ కూడా గణనీయంగా తగ్గాయి. ఈ బంగారం ధర అనేది ప్రస్తుతానికి ఒక స్వల్పకాలిక షాక్ కావచ్చు. కానీ తర్వాత మీరు అన్నట్టు మళ్ళా ఎప్పుడైతే రికవరీ అవుతుందో, యుద్ధం అయిపోయిన తర్వాత రికవరీ అవుతుందో అప్పుడు మళ్ళీ బంగారం రిజర్వ్స్ అన్ని దేశాలు పెంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా డాలర్ నుంచి వేరే ప్రత్యామ్నాయమైన
అంతర్జాతీయ కరెన్సీలు నిర్మించుకునే వైపు ప్రపంచం వెళుతోంది కాబట్టి వాటిని బ్యాక్ చేసుకోవడానికి బంగారం నిల్వలు పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధం తర్వాత మళ్ళీ బంగారం ధరలు పెరగచ్చు. అలాగే సిల్వర్ అనేది అదొక ఇండస్ట్రియల్ యూజ్ ఉంది దానికి, ఎందుకంటే ముఖ్యంగా కంప్యూటరు, ఐటీ చిప్స్ ఇవన్నీ కూడా మదర్ బోర్డ్స్ ఇవన్నీ వీటన్నిటిలో సిల్వర్ వాడతారు. కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క సంక్షోభం వల్ల డిమాండ్ పడిపోవడం వల్ల అక్కడ సిల్వర్ యూజ్ కూడా తగ్గిపోయి ఉండడం వల్ల కూడా సిల్వర్ ధరలు పడిపోయాయి. మళ్ళీ ఎకానమీ కనుక ఒకసారి రివైవ్ అయితే మళ్ళీ ఈసారి తప్పకుండా సిల్వర్ ప్రైసెస్ పెరిగే అవకాశం తప్పకుండా ఉంది. పెట్రో ఉత్పత్తులు అంటే చమురు ధర క్రమంగా పెరుగుతున్న కొద్దీ ద్రవ్యోల్బణంతో పాటు రూపాయి పతనం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా రమణమూర్తి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ దాసుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.